ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షన్విత. ఈ రోజు మనతో పాటు సిబిఐటి హెచ్ఓడి అసోసియేషన్ ప్రొఫెసర్ వసంత్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి అసలు డిపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటి, సో స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, అంటే దట్టు ఏఐ టైంలో కూడా అసలు స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే మేడం. యాక్చువల్లీ మీ డిపార్ట్మెంట్ గురించి సో స్పెషాలిటీ ఏంటి అనేది మాకు తెలుసుకోవాలని ఉంది సార్. చెప్పాలంటుంటే 40 ఏళ్ళుగా సిబిఐటి అనే ఒక విద్యా సంస్థానం చేసిన మంచితనం ఏంటంటే దే ఆల్వేస్ కన్సిడర్డ్ ఇంజనీరింగ్ ఎస్ ఎ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటుంటే ఏవి వచ్చినా పైనర్గా మొదటిగా నిలవడం జరిగింది యాక్చువల్లీ. సో దట్ ఈస్ అ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఏ ఒక్క టెక్నాలజీ వచ్చినా ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ నుండి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇవే. అక్కడ ఉన్న ఫ్యాకల్టీలు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, స్టేక్ హోల్డర్స్తో ఇంటర్ఫేస్ చేసి, స్టేక్ హోల్డర్స్ అంటుంటే స్టూడెంట్స్, మళ్ళీ మాలాగా అకాడమిక్ పేరెంట్స్, తర్వాత ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, వీళ్ళతో అంతా కలిసి మేము ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టుకొని ఒక నిర్ణయాలకు వచ్చి పిల్లలకి ఏది కావాలి, ఏవి చదువుతుంటే నెక్స్ట్ 10 ఏళ్ళలో వాళ్ళు ఏమవుతారు అనే ఒక లాంగ్ టర్మ్ గోల్ మీద ప్రతి ఒక్క నిర్ణయాలు కాలేజ్ లోపల నడుస్తుంది యాక్చువల్లీ. అలాంటి ఒక ప్లాన్డ్ ప్రయత్నం వల్ల రైట్ వి వర్ ఏబుల్ టు ఫోర్కాస్ట్, ముందే అనుమానిస్తాం యాక్చువల్లీ ఎక్కడ దాకా ఉంటామని, ఎక్కడ దాకా చేయగలుగుతామని యాక్చువల్లీ. సో ఆన్ దట్ పర్స్పెక్టివ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలంగాణ కావచ్చు ఆర్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో మొదటిసారి ఎలాంటివి కోర్సులు ఆఫర్ చేస్తే పిల్లలకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళ స్కిల్ని ఎలా పెంచాలనుకుంటామో, వాళ్ళ స్కిల్ని పెంచడానికి ఎంతెంత ప్రయత్నాలు చేయాలనుకుంటున్నామో అవన్నీ మేము చేస్తున్నాం యాక్చువల్లీ. దట్ ఈస్ ద మోర్ స్పెషాలిటీ యాజ్ ఫర్ ద కాలేజ్ ఇస్ కన్సర్న్. డిపార్ట్మెంట్ మీరు వచ్చేసరికి ఇప్పుడు ట్రెండ్ మోస్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వెళ్ళిపోయింది యాక్చువల్లీ. కాబట్టి ఆ ట్రెండ్కి తగ్గినట్టు మనం కూడా మారాలి. ఫస్ట్ అందరికీ ఒక విషయం నేను చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటే అందరూ ఏమనుకుంటారంటే అది ఒక సాఫ్ట్వేర్లోనే నడుస్తుంది అని అనుకుంటారు యాక్చువల్లీ. ఏ ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అట్ ద అవుట్సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవ్వాలంటే ఒక హార్డ్వేర్ కావాలి యాక్చువల్లీ ఖచ్చితంగా. ఆ హార్డ్వేర్లో రైట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎరా ముందుకు వస్తుంది అనమాట యాక్చువల్లీ. సో దట్ ఈస్ వేర్ వీ యాక్ట్ అస్ అ పైనియర్ వెన్ కంపేర్ టు కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో సాఫ్ట్వేర్ మారచ్చు, ఏ టెక్నాలజీ మీద కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ రావచ్చు, స్టిల్ ఇట్ హస్ టు రన్ ఆన్ హార్డ్వేర్. సో దట్ ఈస్ వేర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ కమ్స్ ఇన్ టు ప్లే యాక్చువల్లీ. ఎందుకంటే మేము సాఫ్ట్వేర్ కాకుండా సాఫ్ట్వేర్ మధ్యలో ఉన్న ఫర్మ్వేర్ తర్వాత హార్డ్వేర్, ఇవి రెండింటికి ఇంటర్ఫేస్గా ఉన్నాం కాబట్టి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈస్ అ వెరీ గుడ్ డైరెక్టివ్ ఆర్ డైమెన్షన్ ఫర్ ఎనీ ఆస్పైరింగ్ ఇంజనీర్స్ ఇన్ ద టౌన్ యాక్చువల్లీ. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ డిపార్ట్మెంట్ అని వచ్చేసరికి మీరు ఎలా అంటే ఏఐ ఫౌండేషన్ కోర్సులు మొదలు పెట్టాము. చాలా వరకు కాలేజీల్లో ఎలా ఉంటాయంటే ఎలెక్టివ్స్లు ఇస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, బ్లాక్ చైన్ కావచ్చు, రైట్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ దే కీప్ ఇన్ ఎలెక్టివ్స్ అనమాట. మేమేం చేస్తున్నాం అంటుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫౌండేషన్ కోర్సుగా ఇస్తున్నాం యాక్చువల్లీ. సో కోడింగ్ కాన్సెప్ట్ని ఉత్తు కంప్యూటర్ కోడింగ్ కాకుండా అది హార్డ్వేర్లో పెడితే ఎలా పనిచేస్తూనే ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం యాక్చువల్లీ. ఒక షార్ట్ సేయింగ్ ఉంది, ఎలా అంటే ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ బై డూయింగ్, చేసి నేర్చుకుంటామని యాక్చువల్లీ. అలాంటి ఒక ప్రయత్నం డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేస్తున్నాం యాక్చువల్లీ. సో ఇన్ని ఇయర్స్ నుంచి కూడా మీరు సాధించింది, అంటే మీ డిపార్ట్మెంట్లో సాధించింది అకాడమిక్ రీసెర్చ్, సో ఇన్నోవేషన్ విశేషాల గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారని. చెప్పగలుగుతా ఇన్ బ్రీఫ్. బేసిక్లీ నార్మలీ ఆఫ్ లేట్ ఇంజనీరింగ్ ఎలా అయిపోయిందంటే అండి, ఈసీఈ మాత్రం చేయాలంటుంటే అది ఒక పెద్దగా ఎవరు చూడట్లేదు అసలు. ఎందుకంటే గ్లోబల్ డిమాండ్స్ మారిపోయినాయి. ఎవ్రీబడి లుక్స్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రోడక్ట్ విచ్ ఇస్ డెవలప్డ్ బై ఎ స్టూడెంట్ అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. తర్వాత దాన్ని ఒక ఆంటర్ప్రినర్ కింద, ఒక ఇన్నోవేషన్ కింద ఇంక్యుబేట్ చేసి దాన్ని ఒక కంపెనీ కింద పెట్టాలనేది అందరు కోరికలు ఉన్నాయి ఆఫ్ లేట్ యాక్చువల్లీ. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అలోన్ విల్ బీ హెల్ప్ఫుల్. ఒక వస్తువు చేయాలంటుంటే ఈసీ ఇంజనీర్ మాత్రం సరిపోరు కదా. సో కాబట్టి వీ ఇన్వాల్వ్ మల్టీ డైమెన్షనల్ మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ యాక్చువల్లీ. అది మేము ఎలా చెప్పాలంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేస్తాం యాక్చువల్లీ.
our students have designed the tracking of a satellite, ఒక గ్రౌండ్ స్టేషన్. CBIT మీద పోయిన శాటిలైట్ అన్ని ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, లోరా ఫ్రీక్వెన్సీ మీద పోయిన ఫ్రీక్వెన్సీలో పోయిన శాటిలైట్ అన్నిటిని ట్రాకింగ్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ. ఇట్ వాస్ డెవలప్డ్ బై ద స్టూడెంట్. మీరు నంబరు ఇన్నోవేషన్ ఎక్కడ వెళ్ళిందంటే రైట్ వేస్ట్ మెటీరియల్ మీద యాంటనాస్ చేయడం మొదలైంది. ఎగ్జాంపుల్ సైకిల్ స్పోక్స్. సో ఒక యాంటనా తయారు చేసి ఆ యాంటనా ద్వారా ఒక సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోని కనెక్ట్ చేసుకొని వీఆర్ ఏబుల్ టు ట్రాక్ శాటిలైట్స్ విచ్ గోస్ ఓవర్ CBIT. ఇప్పుడు దాకా 20,000 ప్యాకెట్లు ఆఫ్ శాటిలైట్ డేటా వీ హెవ్ రిసీవ్డ్ విత్ ఇన్ ద కాలేజ్, ప్యూర్లీ డన్ బై ద స్టూడెంట్స్. ఇది ఒకటి. దీంట్లో ఈసీ ఇంజనీర్ అని స్టాండర్డ్గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీలు ఉంటాయి, శాటిలైట్ ట్రాకింగ్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాక రైట్ అడిషనలీ యాంటనా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మెకానికల్ ఇంజనీర్ కావాలి రైట్. తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్లేస్ లొకేట్ చేయించడానికి మీకు ఒక మిషన్ మేనేజ్మెంట్ ఇంజనీర్ కావాలి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే సింపుల్ మల్టీ డిసిప్లినరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిల్డింగ్లో, ఐ జస్ట్ సా యువర్ బిల్డింగ్ యాక్చువల్లీ, వెన్ వీ కేమ్ ఇన్ మేబీ సీలింగ్లో కొన్ని రోజుల తర్వాత ఎక్కువ బొరుచులు ఉండొచ్చు యాక్చువల్లీ. ఆఫ్ లైట్ టెక్నాలజీతో దీన్ని ఎలా చేస్తాము అని అనుకుంటే కనుక రైట్ వీ స్టార్టెడ్ డిజైనింగ్ రోబోటిక్ ఆర్మ్. We kept it on a drone. And pani manishi, he can control the drone so that he can clean it on the ceiling. It's a real life project that has been done in house actually. Right. And ఇంకా ఒక అడ్వాన్స్ ప్రాజెక్ట్ ఒకటి చెప్తా యాక్చువల్లీ. శాటిలైట్ ఉంది. శాటిలైట్ని మీరు ఒక పర్టికులర్ ఆల్టిట్యూడ్ వెళ్ళిన తర్వాత దాన్ని రాకెట్ నుండి బయటికి తరమేయాలి యాక్చువల్లీ. దానికి డిప్లాయ్మెంట్ మెకానిజం వెరీ ఫ్యూ కంట్రీస్లోనే ఉంది, ఇండియాలో లేదు అసలు, ఎక్సెప్ట్ ఫర్ ISRO యాక్చువల్లీ. our students are in a process. ఇప్పుడుకి దే హ్యావ్ కమ్ అవుట్ విత్ ద CAD మోడల్. దీని తర్వాత ఫ్యాబ్రికేషన్ నడుస్తుంది, తర్వాత టెస్టింగ్ నడుస్తుంది. సో అలా అడ్వాన్స్ స్టేజ్లు కూడా. సో దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈసీ స్టూడెంట్ని ఒక్క డైమెన్షన్లో ఆలోచన చేయకుండా వీఆర్ మేకింగ్ దమ్ టు థింక్ ఇన్ అ మల్టీ డైమెన్షన్. మనిషికి ఒక ప్రాబ్లం ఉందండి, ఒక విషయం ఆలోచన చేయమని మనం చెప్తే ఆ ఒక్క డైమెన్షన్లోనే ఆలోచన చేస్తాడు. దేనికి ఆలోచన చెప్పకుండా చేయమని చెప్తే ఇంకా మంచిగా చేస్తారు. సో మాకు దొరికిన పిల్లలు రియల్ గుడ్ స్టూడెంట్స్ హూ కమ్ అండ్ జాయిన్ యాక్చువల్లీ. వాళ్ళకి మేము ఏం చేస్తామంటే డిజైన్ థింకింగ్ అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళ మైండ్లో ఇంప్లాంట్ చేస్తాం యాక్చువల్లీ. డిజైన్ థింకింగ్ అనేది ఏంటంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర నుండి మీ ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఐడియాని నేను బయటికి తీసుకురావాలంటుంటే నేను ఫైనల్ అవుట్కమ్ మీకు చెప్పకూడదు. అది డిజైన్ థింకింగ్ అంటారు. అది ఎలా అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రొఫెసర్, ఇది అమెరికాలో చేసిన ఒక ప్రయత్నం, అది మీకు చెప్తున్నా. అది ఏమైతుందంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ క్రియేటివిటీని టెస్ట్ చేయించడానికి రైట్ ఆ ప్రొఫెసర్ ఏం చేశారంటే, బాబు మనం ఇవాళ ఒక మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాము, క్రియేటివ్ ఐడియాస్ తీసుకురావాలి, మీరు ఒక ప్లానెట్ అనుకోండి, ఆ ప్లానెట్లో మనం ఉన్నాం అందరూ, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ 3 వెలలు ఉన్నాయి యాక్చువల్లీ, ఫిగర్స్ యాక్చువల్లీ రైట్. 2 హెడ్స్ ఉన్నాయి రైట్, 4 చెయ్యిలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి. దీనికి కొన్ని వస్తువులు వాళ్ళ లగ్జరీ కోసం రైట్ మనకు ఆర్డర్ చేసినట్టు అనుకోండి రైట్, మనం దానికి వస్తువులు తయారు చేయండి అన్నారు యాక్చువల్లీ. పిల్లలు బాగా హ్యాపీ ఫీల్ అయ్యి అంత మొత్తం చేసి ప్రొఫెసర్ ముందర పెట్టించారు యాక్చువల్లీ. ఇట్ వాస్ వెరీ యూనిక్. అండ్ ఇది తర్వాత ఆయన చెప్పాడు, ఇప్పుడు దీన్ని ఎర్త్కి తీసుకొద్దామా, ఎర్త్లో క్యాన్ వి మ్యాప్ ఇట్ ఫర్ డిజేబుల్ పీపుల్ అన్నారు యాక్చువల్లీ. ఇదే ఫస్ట్ చైర్ డిజేబుల్ పీపుల్ అని ఉంటే అందరూ వీల్ చైర్ తప్ప ఏమి ఆలోచించే వాళ్ళు కాదు యాక్చువల్లీ. సో దిస్ ఈస్ వేర్ డిజైన్ థింకింగ్ని పుట్టిస్తున్నాము. దట్ ఈస్ అ వెరీ గుడ్ స్పెషాలిటీ ఆఫ్ CBIT ఈసీ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ. సో అంటే మనిషి లోపల ఉన్న ఆ క్రియేటివిటీని బయటికి తీసుకొస్తే రెస్ట్ ఇస్ హిస్టరీ యాక్చువల్లీ. That's what we believe actually. That's what the management believes. That's what the head of the administrative leadership believes actually. సార్ ఇప్పుడు కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి, సో అందులోనూ టీచింగ్ అనేది రీసెర్చ్ అనేది ఎలా ఉంటుంది సార్ మరి? ఫస్ట్ టీచింగ్ చూద్దాం. ఓకే. టీచింగ్ CBITలో ఈసీలో ప్రత్యేకంగా వీ కన్సిడర్ టీచింగ్ టు బీ ద టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. వీ ఆల్వేస్ ఫీజ్ దట్ గుడ్ కరికులం, మంచి సిలబస్, ప్రజలకు అర్థమయ్యాలంటే మంచి సిలబస్ ఎలా ఉండాలంటుంటే ఈజీగా రీచ్ అయినట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫౌండేషన్ మంచిగా ఉండాలి. ఎందుకంటే ఫౌండేషన్ మనం మంచిగా వేస్తే కనుక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రైట్ మనం కోరుకొని మనకు బయట వచ్చిన అవుట్కమ్ బాగుంటుంది. దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. ఫౌండేషన్ మంచిగా వేయాలి, తర్వాత మనం వెర్టికల్స్ ఆఫ్ ఎలెక్టివ్స్ని బిల్డ్ చేయాలి యాక్చువల్లీ. సో దట్స్ వేర్ ఇట్ ఆల్ కమ్స్ ఇన్ యాక్చువల్లీ. సో మేము ఎలా బిల్డ్ చేస్తామంటే ఫస్ట్ 2 yearsకి
right? We build courses something like more of foundation courses. ఓకే థర్డ్ ఇయర్లో మొత్తానికి ఎలెక్టివ్ కోర్సెస్ ఉంటాయి. పిల్లలు ఏ పర్టికులర్ డొమైన్ మీద వెళ్ళాలనుకున్నారో ఆ డొమైన్ మీద వెళ్ళొచ్చు. అది VLSI కావచ్చు, ఎంబెడెడ్ కావచ్చు, 5G 6G కమ్యూనికేషన్ కావచ్చు, ఆర్ అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీ కావచ్చు, అండర్ వాటర్ కమ్యూనికేషన్ కావచ్చు, ఆర్ క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన HGAI కావచ్చు. దీని మీద దేని మీదైనా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడవచ్చు. సో కానీ బేసిక్ ఫౌండేషన్ అన్నిటికీ కామన్. ఆ ప్రత్యేకం వల్ల సిలబస్ని మేము ఒక 7-8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ కంపెనీలు చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో కాబట్టి వాళ్ళకి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. పిల్లల కోరికలు కొన్ని ఉంటాయి. వాళ్ళు దే బ్రౌజ్ ఇంటర్నెట్, ఇప్పుడు ChatGPT రకం అయిపోయింది లోకం అంత మొత్తం. సో వాళ్ళకి అవునండి బెటర్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ. థర్డ్ వచ్చేసరికి యూ హ్యావ్ సంథింగ్ లైక్ recent technologies, what is floated around us. It's a city. Hyderabad is a city, right? Vizag is a city, right? Vijayawada is a city. ఇక్కడ ఏమైందంటే బికాస్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ టెక్నాలజీ లాట్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చాయి. ఇంక్యుబేషన్ వరకు, గవర్నమెంట్ ప్రమోషన్ స్కీమ్స్ వరకు, రైట్? లాట్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చాయి. ఈ స్టార్ట్అప్స్లో ఎవరు చేస్తున్నారంటే ఆల్ యంగ్స్టర్స్ హూ డేర్ టు ఇమాజిన్ వాట్ సీమ్ టు బి ఇంపాసిబుల్ యాక్చువల్లీ. సో అంతే కనుక రైట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతాయంటే కరికులం విల్ బి వెరీ ఫార్ మోర్ అడ్వాన్స్డ్. మాకు ఈసీ డిపార్ట్మెంట్లో కొన్ని కోర్సులు వేర్ డిజైన్డ్ బై పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. వాళ్ళ కోరికల మీద కరికులం మార్చడం, లేకపోతే వాళ్ళే సెట్ చేసి మాకు ఇస్తారు. సో అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఇండస్ట్రీ రెడీ. పీపుల్ వుడ్ ఫీల్ మోర్ ఇండస్ట్రీ టచ్ ఉంటుంది ఆ కోర్సులో యాక్చువల్లీ. మోర్ ఆఫ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెన్స్ రాదర్ దెన్ ద థియరీ కాంపోనెంట్ యాక్చువల్లీ. సో ఇది ఒక నార్మల్ స్ట్రీమ్. దీంట్లో వెర్టికల్ స్టాకింగ్ అంటుంటే సర్టిఫికేషన్స్ మనకు ఎంతవరకు తెలుసు. ఎందుకంటే ఈసీ చదివితే అందరూ ఏమనుకున్నారంటే ఏమవుతుంది, ఐటీ జాబ్కి వెళ్ళగలుగుతాం మనం అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి యాక్చువల్లీ. అలా కాదు, రైట్? దెర్ ఆర్ quite a few number of hidden agenda as far as EC is concerned. ఐటీ జాబ్కి వెళ్ళొచ్చు, ఇవి కాకుండా కోర్ జాబ్కి వెళ్ళొచ్చు. కోర్ అంటుంటే నేను చెప్పేది మామూలుగా ఇప్పుడు మీకు మన స్టూడియోలో ఉన్న కెమెరామ్యాన్ నుండి రైట్ కంప్యూటర్స్ వర్క్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్లో మీకు ఎడిటింగ్ చేసే వరకు ఎవ్రీవేర్ ఈసీ ఇంజనీర్స్ రోల్ విల్ బీ ఆఫ్ అ గ్రేటర్ సెన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే దానికి సంబంధించిన చదువు మేము ఆ కోర్సులో నేర్పిస్తున్నాం యాక్చువల్లీ. So that's where it is. The third hidden point, there is an interface between the software and the hardware called firmware. ఈ ఫర్మ్వేర్ ఇంజనీర్స్ ఈసీ ఇంజనీర్స్ మాత్రమే సాధ్యం. వేరే వాళ్ళు బాగా కష్టపడాలి, ఎందుకంటే హార్డ్వేర్ వాళ్ళకి అంత టచ్ ఉండదు కాబట్టి, రైట్? మేము వీఆర్ ఫోర్స్ టు టేక్ అప్ సంథింగ్ ఆఫ్ దిట్ సార్ట్ యాక్చువల్లీ. దట్స్ వేర్ ద ఎంటైర్ థింగ్ అబౌట్ యాక్చువల్లీ. మళ్ళా ఈ కోర్స్ని కొద్దిగా స్పైసప్ చేయాలి కదా ఎక్కడైనా పిల్లల ఇంట్రెస్ట్ మీద. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసేటప్పుడు కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, డాడీ నేను ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను, లేదు నేను స్పోర్ట్స్లో బాగుంటాను డాడీ, కల్నరీ ఆర్ట్ మీద, ఫైన్ ఆర్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఇంటర్మీడియట్ చదువు వరకు ఓకే, వాళ్ళ భవిష్యత్తు కోసం పేరెంట్స్ ఏమని అంటారంటే కాదమ్మా మనం 2 years కొద్దిగా మంచిగా చదివితే బాగుంటుందని. ఇప్పుడు ఆ టాలెంట్ అట్టే క్లోజ్ కాకూడదని వీఆర్ ఆఫరింగ్ సమ్ ఓపెన్ లెటివ్ కోర్సెస్ ఆన్ ఫైన్ ఆర్ట్స్, కల్నరీ, ఆర్ట్ అండ్ ఫిల్మ్ మేకింగ్, సో దట్ మాస్ మీడియా అండ్ జర్నలిజం, సో దట్ ద ఇంట్రెస్ట్ విత్ ఇన్ ద కిడ్స్ అది ఎలా అవుతుందంటే అది ఒక స్పీడ్తో బయటపడుతుంది యాక్చువల్లీ. సో వాళ్ళు ఏం అవ్వాలనుకున్నారో, ఏం చేయాలనుకున్నారో, ఏది హాబీగా ఉండిందో అది కూడా ఒక సబ్జెక్ట్గా ఆఫర్ చేసేసరికి we make engineering education more interesting rather than forcibly book చదువు కాకుండా ఈజీగా చేయగలుగుతాం యాక్చువల్లీ. దట్స్ వేర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాక్చువల్లీ. సో ఇది ఇట్స్ అబౌట్ అకాడమిక్స్. సో you blend the foundation technology along with the interest in learning here. నెక్స్ట్ కమ్స్ ద వెర్టికల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను అరిజానల్ పార్ట్ చెప్పాను. వెర్టికల్ పార్ట్ ఏమవుతుందంటే ఒక జాబ్ జాయిన్ అవ్వాలంటుంటే కోర్ జాబ్ ఈసీలో మ్యాక్సిమం టార్గెట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మొబైల్ ఫోన్ కంపెనీస్ ఉన్నాయి, యూ నీడ్ పీపుల్ దేర్ యాక్చువల్లీ. మీలాంటి మీడియా ఇండస్ట్రీకి యూ నీడ్ ఎన్ ఈసీ ఇంజనీర్ యాక్చువల్లీ, రైట్? ఇది కాకుండా రైట్ శాటిలైట్ ఇండస్ట్రీ, అండర్ వాటర్, డిఫెన్స్, రైట్? ఎవ్రీవేర్ మనం వాడుకున్న వస్తువులన్నీ మినియేచరైజ్ అయిపోయింది, చిన్నవైపోయినాయి. ఈ చిన్నవి అవడానికి మెయిన్ రీజన్ ఏంటని మనం చూస్తే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్. ఎందుకంటే మనం చేసుకున్న ఏ ఒక్క విషయమైనా రైట్ యూ పుట్ ఇట్ అంటూ అన్ ఐసీ ఆర్ ఆన్ అ బోర్డ్.
సో దాన్ని సైజు మరీ ఎక్కువగా కాంపాక్ట్ అయ్యేసరికి మనకు వచ్చిన ప్రతి ఒక్క వస్తువులు కాంపాక్ట్ అయిపోయింది యాక్చువల్లీ. థింక్ అబౌట్ యువర్ ఫస్ట్ మొబైల్ ఫోన్ అండ్ థింక్ అబౌట్ దిస్ మొబైల్ ఫోన్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్, రైట్? రెండింటికి మధ్యలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. సో ఆ ఎవల్యూషన్ వచ్చేసరికి ఒక కొత్త ఏరియా డిమాండ్కి వచ్చింది ఈసీలో. ద నేమ్ ఆఫ్ ద ఏరియా ఇస్ కాల్డ్ VLSI డిజైన్. సో ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో BE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాకుండా BE ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్పెషలైజ్డ్ ఇన్ VLSI డిజైన్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. అండ్ 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ME కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ME ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ VLSI డిజైన్, రైట్? ఇవి 4 ప్రోగ్రామ్స్ ఇస్ ఆఫర్డ్ ఇన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ECE ఇన్ CBIT యాక్చువల్లీ. ఇది ద హరిజాంటల్ స్టాకింగ్. వెర్టికల్ స్టాకింగ్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు కోర్లో ఎలా అంటే తీసుకొని ట్రైనింగ్ చేయడం అవన్నీ ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ పిల్లలకి కాన్సెప్ట్ తెలియాలి, తర్వాత దాని మీద ఎవరైనా వర్క్ చేసి ఉండాలి. సో దాని వరకు ఏమవుతాయంటే మా దగ్గర కొన్ని MOUs ఉన్నాయి. త్రూ దట్ MOU ఇండస్ట్రీ రెడీ కోర్సెస్ కొన్ని పిల్లలు చేయొచ్చు సెల్ఫ్ పేస్డ్ కింద. అంటే ఏంటి, వాళ్ళకి టైం దొరికేటప్పుడు, సెల్ఫ్ పేస్డ్ అంటే టైం దొరికేటప్పుడు, నాట్ విత్ ఇన్ అ టైం ఫ్రేమ్ యాక్చువల్లీ. చేసేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారంటే దే విల్ గెట్ ఎక్విప్డ్ అబౌట్ ద బేసిక్ నాలెడ్జ్ అనమాట. సెకండ్ పాయింట్, చేస్తే మాత్రం సరిపోతాయా అంటుంటే వీ హ్యావ్ సమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అండ్ ఇండస్ట్రీ ఇనిషియేటెడ్ ల్యాబ్స్ ఇన్ ద డిపార్ట్మెంట్, right? For an example, we have a 1 crore meaty funded project in the department on VLSI. You name the tool, we have the entire VLSI tool. అది ఒక గొప్పగా మేము చెప్పుకుంటాం. ఎందుకంటే త్రూ దట్ ఇండస్ట్రీలో ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారో సేమ్ సాఫ్ట్వేర్ ఇక్కడ వాడడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి దే ఆర్ వెరీ క్లోజర్ టు ద ఇండస్ట్రీ. ఇవి కాకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ట్రైన్డ్ బై అవర్ ఫ్యాకల్టీ బై ద ఇండస్ట్రీ. దెర్ ఆర్ సమ్ కంపెనీస్, కోర్ కంపెనీస్, వాళ్ళని ట్రైనింగ్ మేము పంపిస్తాము. వాళ్ళు వెళ్ళి అక్కడ కాన్సెప్ట్లు నేర్చుకొని వచ్చి, టూల్స్ నేర్చుకొని వచ్చి మా పిల్లలకి చెప్తారు యాక్చువల్లీ. దెన్ వీ హ్యావ్ అ డెడికేటెడ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్. వాళ్ళు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇంటర్న్షిప్ ఇవ్వమని చెప్తాము. సో నాలెడ్జ్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ద గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా ఈజ్ వెరీ మచ్ మినిమైజ్డ్ యాక్చువల్లీ, రైట్? ఇవి కాకుండా వీ హ్యావ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ అండ్ వీ హ్యావ్ నావిక్ IC ల్యాబ్ established, a nanotechnology lab, everything is in place in the department actually. ఇవి కాకుండా డిపార్ట్మెంట్ ఇస్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ ఇన్ కమ్యూనికేషన్స్, 5G కావచ్చు, 6G కావచ్చు, వెహికులర్ కమ్యూనికేషన్ కావచ్చు, శాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, రైట్? AIML, ఎడ్జ్ AIML అంటే AI ఆన్ అ హార్డ్వేర్. ఇవన్నిటిలో పిల్లలు ప్రాజెక్ట్ చేయడం అవుతున్నాయి. సో ఇండస్ట్రీకి వాళ్ళకి ఇలాంటి వాళ్ళే కావాలి కాబట్టి దే హ్యావ్ ఆల్వేస్ అ స్కోప్ ఆఫ్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ. దిస్ ఇస్ ఆన్ ద అకాడమిక్ బేస్డ్ యాక్చువల్లీ. రీసెర్చర్ వచ్చేసరికి ఆల్ దీస్ లెబారెటరీస్ అండ్ 83% ఫ్యాకల్టీ ఆర్ డాక్టరేట్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ యాక్చువల్లీ, విచ్ ఇస్ క్వైట్ హైయర్ వెన్ కంపేర్ టు ద అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. ఒక డిపార్ట్మెంట్లో అంతమంది అనేది ఉండరు యాక్చువల్లీ. సో వాళ్ళకి డిఫరెంట్ రీసెర్చ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక ఏరియా ఉంటుంది. వాళ్ళ ఏరియాలో పిల్లలకి ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతుంది త్రూ దీస్ ల్యాబొరేటరీస్. నేను చెప్పిన VLSI మీద మాకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. తర్వాత ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది. నానో టెక్నాలజీ G1 ల్యాబ్ ఉంది. ఇవి కాకుండా రిసీవర్, రైట్? ఫ్రమ్ అహ్మదాబాద్ శాటిలైట్ సెంటర్ అహ్మదాబాద్ నుండి ఒక రిసీవర్ ఉంది. దానికి యాంటనా డిపార్ట్మెంట్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. డేటా అక్కడి నుంచి వస్తుంది, రియల్ టైం డేటా, నావిక్ IC డేటా. దాని మీద కూడా పిల్లలు వర్క్ చేస్తారు. ఒక వెదర్ స్టేషన్ ఉంది NIRL గాదంకితో MOU. దాని నుండి హైదరాబాద్ వాతావరణం ఏంటి అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. దాంట్లో కూడా పిల్లలు ప్రాజెక్ట్ చేయొచ్చు. అండ్ వీఆర్ హ్యావింగ్ MOU విత్ సమ్ మేజర్ ఇండస్ట్రీస్ అరౌండ్ హైదరాబాద్. వాళ్ళ ద్వారా వర్క్లు కావచ్చు, అన్నీ నడుస్తుంది. సో అకాడమియా దాని మధ్యలో ఉన్న గ్యాప్ని తగ్గించడం, తర్వాత టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పుట్టింగ్ యూ ఇన్ ఇండస్ట్రీ. అల్టిమేట్లీ అవే కదండి మనం తీసుకుపోయి ఏదైనా ఆఫీస్లో వేయడం అనేది ఇంపార్టెంట్. అక్కడ అవి డిపార్ట్మెంట్ నుంచి చాలా ప్రయత్నాలు నడుస్తున్నాయి విత్ హెల్ప్ ఆఫ్ ద లీడర్షిప్ ఆఫ్ ద CBIT. అంటే స్టూడెంట్స్కి ఎంత సపోర్ట్ చేస్తారో అర్థమవుతుంది. సో మీ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, స్టార్టప్లో ఇన్నోవేషన్ గురించి తెలుసుకోవాలని ఉంది. సో వాటి గురించి కూడా చెప్తారా సార్? యా షూర్. ధాన్య గుహ అని ఒక స్టార్టప్ అండి. ఇప్పుడు రీసెంట్గా ఉంది, చాలా ఉన్నాయి బట్ వెరీ ఫ్యూ రీసెంట్గా ఉండే రెండు చెప్తాను మీకు. యాక్చువల్లీ పప్పులు,
మిల్లెట్స్ ఇవన్నీ మనం మామూలుగా రెఫ్రిజిరేషన్లోనే స్టోర్ చేస్తాం యాక్చువల్లీ ఎక్కువ రోజులు పాడు కాకూడదని. దే యూస్డ్ అన్ ఏన్షియంట్ మెథడాలజీ, రైట్? అంతవరకు చెప్పగలుగుతా, ఇట్స్ బై ప్యాటెంటెడ్ వన్. అంతవరకు 2 of our EC స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అవుట్ విత్ అన్ ఐడియా విచ్ ఇస్ ప్యాటెంటెడ్. దే డెవలప్డ్ ఒక డ్రైయింగ్ స్టేషన్ యూసింగ్ ఏన్షియంట్ వేస్, రైట్? ఇన్ సైంటిఫిక్ మెథడ్స్. సైంటిఫిక్ మెథడ్స్ అంటుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కమ్స్ ఇన్ టు ప్లే, ఆ డిపార్ట్మెంట్ కమ్స్ ఇన్ టు ప్లే, రైట్? ఆ ఐడియా అనేది వాళ్ళ దే హ్యావ్ ఇన్హెరిటెడ్ ఆఫ్ బేసిక్ బెస్ట్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్ థింకింగ్. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళ ఐడియాని అంగీకారం చేసుకొని డిపార్ట్మెంట్లో, రైట్, ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అని కాలేజ్లో ఒకటి ఉంది యాక్చువల్లీ. వాళ్ళ ద్వారా వాళ్ళకు ఒక కంపెనీలు స్టార్ట్అప్ చేయించడానికి ఇంక్యుబేషన్ చేయించి ఆ కంపెనీ వచ్చింది. నౌ దోస్ 2 kids ఆర్ హ్యావింగ్ అ కంపెనీ రన్నింగ్ కరెక్ట్లీ. ఇది ఒకటి. ఇంకో కంపెనీ ఉంది, దే మెయిన్లీ ఆపరేట్ ఆన్ డ్రోన్స్. యాక్చువల్లీ డ్రోన్ ట్రైనింగ్ మీద, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, డ్రోన్ని ఎలా ఫ్లై చేయాలని దాని మీద, ఇలా కొన్ని చేయించడానికి ఒక కంపెనీ స్టూడెంట్ నిర్వహించాడు యాక్చువల్లీ. సో దాని ద్వారా నౌ హీ హస్ సైన్డ్ అన్ MOU విత్ us only actually, and we have started doing some courses and projects through him actually. So these are the 2 small petty things which happened 1 year within 1.5 years actually. So kabatti ilantivi we are trying to promote actually. ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్లో ఇది ఖచ్చితంగా చెప్పాలి, వీ డోంట్ బిలీవ్ ఓన్లీ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ అండ్ ప్రాజెక్ట్స్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఒకటి మేము ఎప్పుడూ మా పిల్లలకి చెప్పుకునేది ఒకటే యాక్చువల్లీ. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో వచ్చేది ఏంటంటే అంటే యూ మూవ్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్, గో టు ద ఫీల్డ్, ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో వీ హ్యావ్ అ కోర్స్ కాల్డ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఆ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కోర్స్ని రియల్ టైం పర్స్పెక్టివ్లో పిల్లలకి అంకితం చేస్తాం, పిల్లలకి నేర్పిస్తాం మొత్తం. ఓకే, ఇప్పుడు మీరు ఒక కంపెనీని ఫ్లోట్ చేయాలనుకుంటున్నారు, డిమాండ్ సప్లై తెలుసుకోవాలి. అయితే ఆఫీస్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మనం చేయలేము, గో టు ద మార్కెట్. ఆ మార్కెట్కి వెళ్తుండే కదా ఉత్తు ఖాళీ చేతితో మనం వెళ్ళలేం కదా మార్కెట్కి. సో యూ ప్రిపేర్ అ క్వశ్చనర్. ఆ క్వశ్చనర్ ప్రిపేర్ చేయించడానికి యూ రిక్వైర్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని ఆ సబ్జెక్ట్ ద్వారా నేర్పిస్తాం. ఒక కమ్యూనిటీని మనం చదివిన చదువుతో ఎలా ఎంగేజ్ చేస్తాం, దట్ ఈస్ వాట్ ద ఐడియా ఇస్. సో వీ హ్యావ్ విజిటెడ్ 5 different విలేజెస్, జన్వాడ, తర్వాత గండిపేట్, రైట్, ఆ పక్కన ఉన్న విసినిటీలో ఉన్న విలేజెస్కి విజిట్ చేసి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ. దాంట్లో నెంబర్ 3 అండ్ నెంబర్ 5ని మ్యాప్ చేసుకొని లేడీస్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్ బాగుందా, వాళ్ళ ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళి జాబ్ చేసుకున్నా వాళ్ళని అందరినీ సమంగా ట్రీట్ చేస్తున్నారా, ఇవన్నీ చేయించడానికి ఒక ప్రాజెక్ట్ చేయించాం. దీని నుంచి మాకు కొన్ని అవుట్కమ్స్ వచ్చాయి. స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్ రాసి వెకేషన్లో ఉన్నారు. ఒక 50 days తర్వాత సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దట్ మొదలవుతాయి. సో అప్పుడు ఏమవుతాయంటే పిల్లోడు ఒక సబ్జెక్ట్ని ఉత్తు చదువుని కాకుండా దాని నుంచి నేర్చుకునే దాన్ని ఫీల్డ్కి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేసి, రైట్, ఒక డిజైన్ థింకింగ్ పర్స్పెక్టివ్ని పుట్టిస్తాడు అక్కడ. అప్పుడు ఏమవుతాయంటే రేపటికి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలియక ఐడియా మాత్రం ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన ప్రయత్నం కూడా ఇక్కడ నేర్పిస్తాం. ఇట్స్ టోటలీ ఎక్స్పీరియన్షియల్ ఇన్ నేచర్. ఇవి కాకుండా వీ సెండ్ దెమ్ పీరియాడిక్లీ టు ఇండస్ట్రీస్. ఎవ్రీ స్టూడెంట్ హస్ టు గో అవుట్ యాక్చువల్లీ, దట్స్ వాట్ వీ ఫీల్ యాక్చువల్లీ. అలా పోతే కనుక ఏమవుతాయంటే స్టూడెంట్ లోపల అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళే అన్ని చేయడం మొదలవుతుంది. ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా అవుతారంటే ఎవరినో చూసి చేయడం మొదలవుతుంది యాక్చువల్లీ. సో అందుకని ఏమంటామంటే యూ గో టు ఇండస్ట్రీ, కంపల్సరీగా అందరూ బయటికి వెళ్ళాలి, రైట్, పార్టిసిపేట్ చేయాలి, మీ ప్రయత్నాలు చేయండి. 1 కావచ్చు, 4-5 కావచ్చు, కానీ ఒకటైనా మినిమం పార్టిసిపేట్ చేయాలి. అలా చేస్తే కనుక ఏమవుతుందంటే పిల్లల మధ్యలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. ఓకే, మన కాలేజ్ కోసం మనం వెళ్తున్నాం, మనం ఒక కాంపిటీషన్లో వెళ్తున్నాం, మనం ఒక టీం వర్క్తో చేయాలని, ఇవన్నీ ఓవర్ ద టేబుల్ చదువు మీద మనం నేర్పలేం. ఫ్యూ థింగ్స్ దీన్ని ప్రోగ్రామ్ అవుట్కమ్స్ అంటారు నార్మలీ, రైట్. ఈ ఒక టీం వర్క్ని ఎలా తీసుకొస్తారు మీరు యాక్చువల్లీ, యూ హ్యావ్ టు హ్యావ్ అ కామన్ పాయింట్. ఆ కామన్ పాయింట్ కోసం మనం పోటీ పడితే ఆ టీం వర్క్ అనేది వస్తుంది యాక్చువల్లీ. ఇలా బయటికి వెళ్ళి కాంపిటీషన్ వెళ్ళడం చెప్పడం ఇది నడుస్తుంది. ఈ సందర్భంగా, రైట్, అవర్ స్టూడెంట్స్ హావ్ డిజైన్ దేర్ ఓన్ క్యాన్సెట్, రైట్, రాకెట్లు చేయడం మొదలైంది. తర్వాత ఇప్పుడు ఒక డిప్లాయ్మెంట్ మెకానిజం శాటిలైట్కి చేయడం మొదలైంది యాక్చువల్లీ. ఇవన్నీ నేను చెప్పాను కదా, వచ్చులు క్లీన్ చేయించడానికి ఒక డ్రోన్ వాడడం మొదలైంది, వాయిస్ సింథసైజర్ చేయడం మొదలైంది,
వార్ ఫీల్డ్లో ఒక సోల్జర్ వైటల్ పారామీటర్స్ ఎలా ఉంటాయి, ఆయన గట్టిగా ఉన్నాడా, ధైర్యంగా ఉన్నాడా, అలా ఒక సోల్జర్ సూట్ తయారవడం మొదలైంది యాక్చువల్లీ. రైట్, ఎయిర్పోర్ట్లో నడిచిన ఒక వస్తువులు సరిగా పనిచేస్తున్నాయా లేదా, రిమోట్ మానిటరింగ్ సిస్టమ్, ఇలాంటి చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ మల్టీ డిసిప్లినరీ అండ్ మల్టీ డైమెన్షనల్, సో దట్ the target user might be somebody but developed using scientific methods actually. That's where we are on actually. ఓకే సార్. రైట్, ఇది కాకుండా ఇంకో కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు రీసెర్చ్ పర్స్పెక్టివ్ మీరు అడిగారు కదా, రీసెర్చ్ పర్స్పెక్టివ్ మీద డిజైన్ థింకింగ్ ఎలా మిక్స్ అవుతుందని చెప్పగలుగుతాయి యాక్చువల్లీ. అంటే ఒక కొత్త విషయం వస్తే మాత్రం కాదు, దాన్ని ప్రూవ్ చేయాలి. సో సైంటిఫిక్గా రైట్ త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్స్ వరకు అందరూ ఏమనుకుంటారంటే అండి, ఒక రీసెర్చ్ పేపర్ రాస్తే రీసెర్చ్ వచ్చేస్తుందని. నో, రీసెర్చ్ అనేది రైట్ ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నెసెసిటీ, బికాస్ దర్ ఇస్ అ సేయింగ్ కాల్డ్ నెసెసిటీ ఇస్ అ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మీరు ఎంత నీడ్గా ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా కొత్త ఐడియాలు పుట్టిస్తాయి. రైట్, హూ ఇన్వెంటెడ్ ద చెప్పల్, ఎవడో ఫస్ట్ ముళ్ళు తాకినవాడు. సో నెసెసిటీ అక్కడ వచ్చింది యాక్చువల్లీ. హూ ఇన్వెంటెడ్ ఫుడ్, హూ ఇన్వెంటెడ్ మిల్క్, రైట్, అన్నిటికి వెనక ఒక రెవల్యూషన్ ఉంది. దాన్ని ఎవరో ఒక మల్టీ డైమెన్షనల్ ఆలోచనలతో చేయడం మొదలైంది యాక్చువల్లీ. ఇక్కడ కూడా అదే నడుస్తున్నాయి మళ్ళీ యాక్చువల్లీ. సో వీఆర్ ట్రైంగ్ టు పుట్ దట్ టు ద కిడ్స్ యాక్చువల్లీ. అందుకే స్టూడెంట్ హూ కమ్ అవుట్ ఆఫ్ సిబిఐటి ఆర్ హ్యావింగ్ బేసిక్ ఫౌండేషన్ నాలెడ్జ్, ద కేపబిలిటీ టు థింక్ అండ్ మ్యాన్ ఓవర్ ఫార్వర్డ్. మనం ఎంత చదివించినా కూడా వాళ్ళ లోపల ఉన్న ఆ క్రియేటివిటీని వచ్చేసరికి రైట్ మనకు కోరుకున్న ఇన్నోవేషన్ బయటికి తీసుకురావచ్చు యాక్చువల్లీ. సార్, ఇండస్ట్రీస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజర్స్ తోటి సో ఎలా మీరు వర్క్ చేస్తారు మీ డిపార్ట్మెంట్, అండ్ స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది? అది 3 పారామీటర్ కింద నేను చెప్పగలుగుతా యాక్చువల్లీ. థ్యాంక్ఫుల్ దట్ ఫస్ట్ పారామీటర్స్ కాల్డ్ సీడ్ మనీ. ఓకే, CBIT management and the leaderships are very much what you call good enough. మాకు ఒక ఐడియా ఉంటే కనుక మేము కాలేజ్ తరపు నుండి రైట్ దాన్ని ఒక ప్రపోజల్ కింద రాపించుకొని అమౌంట్ విల్ బి గివెన్ బై CBIT టు డూ ద ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ. ఓకే, మీరు కావాల్సిన ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, కావాల్సిన వస్తువులను డెవలప్ చేసుకోవచ్చు, దాని మీద వచ్చే దానికి అవుట్కమ్ తీసుకురావచ్చు. దిస్ ఈస్ వన్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టేకెన్. మీ నంబరు యావరేజ్గా ఈసీ డిపార్ట్మెంట్కి మాత్రం రైట్ యావరేజ్గా నాట్ లెస్ దాన్ సమ్ 20 to 25 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, అది విడిగా ఫ్యాకల్టీకి మాత్రం ఉంది, ఫ్యాకల్టీ విత్ స్టూడెంట్స్కి ఉంది, స్టూడెంట్స్కి మాత్రం ఉంది. సో 3 క్లాసిఫికేషన్. సో ద లిమిట్ వాట్ ద మేనేజ్మెంట్ ఆర్ ద లీడర్షిప్ ఇస్ గివింగ్ ఇస్ బౌండ్లెస్. అంటే ఐడియా ఉంటే చాలు. అవునండి, ఏదో ఒకటి ఉన్నా డబ్బులు మాత్రం ఇస్తే సరిపోదు కదా. దాన్ని మానిటర్ చేయించడానికి ఒక మానిటరింగ్ కమిటీ ఉంది రైట్. దాన్ని ప్రమోట్ చేయించడానికి త్రూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, త్రూ ద ఫ్యాకల్టీ చాలా మంది ముందుకు వస్తారు, వాళ్ళకి రివ్యూలు నడుస్తుంది యాక్చువల్లీ. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం దే విల్ బి ఏబుల్ టు, మీరు నంబరు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్టులో నాన్ మార్కింగ్ షూస్ వేసుకొని వెళ్ళకూడదు యాక్చువల్లీ. దాన్ని కనిపించడానికి ఒక వస్తువు తయారు చేశారు డిపార్ట్మెంట్లో. దట్ వాస్ డెవలప్డ్ ఫుల్లీ ఫండెడ్ బై సీడ్ మనీ ప్రాజెక్ట్ ఆఫ్ CBIT రైట్. మా ఈసీ ఫ్యాకల్టీ ఉన్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది దాంట్లో. సో అదేమో ఇలా మల్టీ డిసిప్లినరీ యాక్చువల్లీ. మళ్ళీ శాటిలైట్ ప్రాజెక్ట్ ఉంది రైట్. ఆ శాటిలైట్ నేను చెప్పాను కదా ట్రాక్ చేస్తున్నామని, దట్ వాస్ ఫండెడ్ బై CBIT. సో మీకు ఐడియా మాత్రం ఉంటే చాలు, దాన్ని ప్రమోట్ చేయించడానికి అవి ఇవన్నీ చేయడం మాత్రం కాదు కదా, నెక్స్ట్ దానికి అవుట్కమ్ ఉండాలి కదా రైట్. మనం ఏం చేస్తున్నామో దానికి ఏదో ఒకటి బయటపడాలి. అది రీసెర్చ్ పేపర్ కావచ్చు, పేటెంట్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు రైట్, ఆర్ దాన్ని వేరే ఒక పెద్ద ఫండెడ్ ప్రాజెక్ట్కి ఇన్పుట్ కావచ్చు, అలా ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ రికర్సివ్ ప్రాసెస్. సెకండ్ వచ్చేసరికి వీ హ్యావ్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్. అంటే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని మొత్తం ఇలాంటి టెక్నికల్ కాలేజెస్కి ఇస్తుంది. IITs, NITs, గవర్నమెంట్ కాలేజెస్, మా లాంటి ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నిటికి ఇస్తుంది అనమాట యాక్చువల్లీ. మేము దాంట్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనిపించేసి దీనిలో పొటెన్షియల్ రీసెర్చ్ చేయడానికి దారుంది అని చెప్పుకొని రైట్ మేమేం చేస్తామంటే వీల్ కమ్అవుట్ విత్ న్యూ ఐడియా, దాన్ని వాళ్ళకి ఒక ప్రపోజల్ కింద రాపిస్తామండి. సో అవి వాళ్ళు చూసి 2-3 రౌండ్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా ఎక్స్పర్ట్స్లు వాళ్ళని చూస్తారు, చేసి గవర్నమెంట్ ఫండ్స్ దే విల్ సెండ్ అస్ అనమాట యాక్చువల్లీ. ప్రస్తుతానికైతే
డిపార్ట్మెంట్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 200 lakh projects, okay, in-house, and currently around 1 crore 75 lakh amount of project is currently running. Sponsor project అంటారు దీన్ని యాక్చువల్లీ. దీని మీద కూడా నేను చెప్పాను కదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొన్ని ఉన్నాయని, దాంట్లో కొన్ని కోర్సులు కావచ్చు ఆర్ రీసెర్చ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ అక్కడ నడుస్తాయి యాక్చువల్లీ. రైట్. మూడోది కన్సల్టెన్సీ. కాలేజ్లో ఒక ఇండస్ట్రీ కొలాబరేషన్ సెల్ ఒకటి ఉంది, రైట్, ఇన్ టాండమ్ విత్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఎవ్రీ మంత్ ఒక్కసారి ఫ్యాకల్టీ విల్ గో టు ద ఫీల్డ్, రైట్, టు ద కంపెనీస్. ఎక్కడ పొటెన్షియల్గా ఈసీ వాళ్ళకి ఎలా, మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఎలా. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీకి వెళ్ళామంటుంటే అక్కడ ఈసీ వాళ్ళు మాత్రం వాళ్ళు కోరుకోరు, వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలి, రైట్, తర్వాత మెకానికల్ వాళ్ళు కూడా కావాలి. సో వీ గో ఐడెంటిఫై అండ్ ఫైండ్ అ వే ఆర్ మోడస్ ఆఫ్ ఆపరండి, రైట్, ఏదో ఒక దారి కనుక్కొని వచ్చి కాలేజీలో ఒక చెప్తాము, దెన్ విల్ సైన్ ఎన్ MOU. త్రూ దట్ వీ డూ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ ఆల్సో. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వైట్ పేపర్స్ అంటారు, వాళ్ళ కొన్ని పనులు చేసి ఇవ్వమని, రైట్, అవి కూడా చేసిస్తాము. దట్ కమ్స్ అండర్ కన్సల్టెన్సీ. దీంట్లో కూడా పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు కావాల్సినవన్నీ చేసిస్తాం యాక్చువల్లీ. సో ఇలా 3 డిఫరెంట్ పార్ట్లో స్టూడెంట్, ఫ్యాకల్టీ, డిపార్ట్మెంట్, కాలేజ్ అన్ని ఇట్ గెట్స్ ఇంటర్ఫేస్డ్ విత్ ద ఇండస్ట్రీ, లైక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ఎట్ట కావాలో అట్ట చేస్తాం. సో ఈ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ సెల్ పరంగా ఏమవుతాయంటే వాళ్ళ ఎక్స్పర్టీస్ని మనం సిలబస్ రెగ్యులేషన్లో వాడుకోవచ్చు. రెండవది వాళ్ళని ఇంటర్న్షిప్కి పిలవచ్చు, రైట్, తర్వాత వాళ్ళని జాబ్ ఆపర్చునిటీస్కి వాళ్ళే వస్తారు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే వన్స్ అగైన్ వీఆర్ రెడ్యూసింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద అకాడమియా. సో దీన్ని చేసేసరికి ఏమవుతాయంటే పీరియాడిక్ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని ఒక హ్యాకథాన్కి జడ్జిగా పిలవడం, వాళ్ళు మా ఇన్నోవేషన్ని చూడడం. సో అప్పుడు ఏమవుతాయంటే పీరియాడిక్గా దిల్ గెట్ ఇన్ టు నో, రైట్, ద డిపార్ట్మెంట్ అండ్ ద కాలేజ్ చేయడం వరకు వాళ్ళు నేర్పిస్తున్నారు ఎక్కువగా అని కన్వెన్షనల్గా నేర్చుకొని చేస్తాం. సో దట్ వీ హ్యావ్ చేంజ్డ్ హియర్ యాక్చువల్లీ. వీ డూ అండ్ వీ లర్న్ a lot of things out of here. Actually చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అక్కడికి వచ్చిన స్టూడెంటే మళ్ళీ ఇంకొకటి స్టార్ట్అప్ చేయడం అంటే చాలా బాగుంటుంది. ఎస్, అది అలా చాలా నడుస్తున్నాయి. ఇంకా 2-3 ఇంక్యుబేషన్లో ఉంది. ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ దట్ అవుట్, కానీ వస్తూ ఉంటే విల్ డిసిమినేట్ అండి. సార్, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్లో అడ్వాన్స్ ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ గురించి కూడా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? యా, డిపార్ట్మెంట్లో 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. వన్ ఆన్ మీటీ స్పాన్సర్డ్ VLSI laboratory. దాంట్లో ఇట్స్ 1 crore ఫండర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ మీటీ. దాంట్లో అన్ని సాఫ్ట్వేర్స్ ఆర్ ఇంటాక్ట్. దాంట్లో ఒక పెద్ద అచీవ్మెంట్ అంటుంటే సెమికాన్ 2025 అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది యాక్చువల్లీ. ఆల్ IITs అండ్ NITs దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు. దే ఫ్యాబ్రికేటెడ్ దేర్ ఓన్ IC. దాంట్లో ఉన్న ఒకటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, ఒకటే డిపార్ట్మెంట్ ఆఫ్ ECE CBIT. We have designed an all digital PL by our professors of the department, Dr. Jahangir, Dr. Krishna Reddy, రైట్. వాళ్ళ టీం మీద వాళ్ళ సూపర్విజన్ కింద వాళ్ళ టీము వాళ్ళ స్టూడెంట్స్ కింద, రైట్, దే డిజైన్డ్ చిప్. ఆ చిప్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు నేషన్కి అంకితం చేశారు యాక్చువల్లీ. సో దట్ వాస్ వన్ ఫైన్ మూమెంట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే ల్యాబ్లో ఉండి చదువు నేర్పించి ఇది మాత్రం కాకుండా we have started developing our own IC which is made in India, made in Telangana, made in Hyderabad, made in Gandipet, right? It's more of అంటే it's something more phenomenal actually, right? అంటే ఇందుకు ముందు గెలిచిన వాళ్ళని మనం ఇన్స్టాలో చూసింటాము, న్యూస్ పేపర్లో చూసింటాము, ఇప్పుడు పక్కనే ఉన్నారు యాక్చువల్లీ, మన మధ్యలోనే ఉన్నారు యాక్చువల్లీ. దట్ క్రియేట్స్ అ కాస్ ఆఫ్ సెన్సేషన్ టు ద కిడ్స్, ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ అరౌండ్ us actually. దట్ ఈస్ అవర్ ఫస్ట్ laboratory, VLSI ల్యాబ్. ఈ ల్యాబ్లో అనలాగ్ VLSI, డిజిటల్ VLSI, టెస్టింగ్, రైట్, ఇలా మల్టీ డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్ అన్నిటి కింద మనం మొత్తం VLSI ల్యాబ్ కింద మనం చేయొచ్చు. ట్రైనింగ్, ఫ్యాకల్టీ ట్రైనింగ్, స్టూడెంట్ ట్రైనింగ్ అవన్నీ కంపెనీ వాళ్ళు ఇస్తుంటారు, మా వాళ్ళు కూడా పిల్లలకి ఇస్తుంటారు. బేస్డ్ ఆన్ విచ్ స్టూడెంట్స్ విల్ బి sent as an intern to the core companies actually. Second laboratory, Center of Excellence on Embedded System, using QNX అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. బ్లాక్బెర్రీ అని ఒక మొబైల్ ఫోన్ ఉంది, దాంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నచ్చింది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ మనం ఎవరు వాడట్లేదు, కానీ అన్ని కార్స్లో కానీ ఆర్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, రైట్, అవే వాడుతున్నారు.
So we have identified the loophole between a software engineer and a hardware engineer called firmware engineer. ఆ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ నడుస్తుంది. మీ మొబైల్ ఫోన్లో ఆపరేట్ అయ్యేది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. అందుకే మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆన్ అయితే చాలా సేపు అవుతుంది ఆన్ అవ్వడానికి. అవునవును. రైట్. సేమ్ థింగ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాబే ఉంది మా దగ్గర యాక్చువల్లీ. సో దాని మీద పిల్లల్ని ట్రైన్ చేసి రైట్ వాళ్ళని కావాల్సిన ఇలా జాబ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీస్లో పెట్టిస్తాం యాక్చువల్లీ. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ యూ హ్యావ్ అ నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్. వీ కాల్ ఇట్ అస్ ఎన్సిఆర్సి. రైట్. ఇప్పుడు ఐఎస్ఆర్ఓతో మాకు ఉన్న రిలేషన్షిప్తో వాళ్ళు ఒక ట్రాన్స్మిట్ రిసీవర్ అవన్నీ మాకు ఇచ్చారనమాట. సో నావిగైసి ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ ఉన్నాయి కదా, దాని నుంచి వచ్చిన డేటా అవన్నీ రైట్ విల్ బీ ఏబుల్ టు రిసీవ్ ఇట్ ఇన్ సిబిఐటి ఆల్సో, త్రూ విచ్ విల్ బీ డూయింగ్ సమ్ R&D. వాళ్ళు ఇచ్చిన వస్తువులు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి యాక్చువల్లీ. లాస్ట్ కమ్స్ G1 laboratory వేర్ వీ డూ నానో టెక్నాలజీ. రైట్. నానో పార్టికల్స్, నానో మెటీరియల్స్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అక్కడ నడుస్తాయి యాక్చువల్లీ. ఇవి అన్నిట్లో స్టూడెంట్ విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ డూయింగ్ ప్రాజెక్ట్స్, స్టూడెంట్ విల్ ఇన్వాల్వింగ్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, స్టూడెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రైనింగ్ దెమ్, uplifting them so that they are fitted to any of the labs anamata actually of the entire country. So these are right. Ivi kaakunda I told we always believe in student doing and learning. Right. Ivi labs కావచ్చు, కానీ the exciting part is we have 9 student professional chapters and clubs. They also involved. Okay. So what they do is that there is a IEEE Signal Processing Society club ఉంది, ప్రొఫెషనల్ చాప్టర్ ఉంది. IEEE Circuits and System ఉంది, IEEE Women in Engineering ఉంది యాక్చువల్లీ. రైట్. అండ్ దీస్ ఆర్ హెడెడ్ బై అవర్ ఫ్యాకల్టీ. దాని మీద రెగ్యులర్గా రీజనల్ ఈవెంట్స్, స్టేట్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ ఇవన్నీ నడుపుతాం యాక్చువల్లీ. దాని ద్వారా పిల్లలు ప్రాజెక్ట్ చేయడం మొదలవుతుంది. దాని నుండి ఒక రియల్ టైం పర్స్పెక్టివ్ వాళ్ళు తీసుకొస్తారు. ఐఈటీ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్. రైట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నారు యాక్చువల్లీ. ఇవన్నీ కన్వెన్షనల్ ప్రొఫెషనల్ చాప్టర్స్ అనమాట. 3 క్లబ్లు ఉన్నాయి. ఆ క్లబ్లు ఏంటంటే, ఒకటి మేకర్స్ ఆఫ్ ఇండియా క్లబ్, ఆవిష్కరణ. వాళ్ళకి ఏవైనా అనిపిస్తే దే ఆర్ దేర్ టు గ్రూమ్. అది ఏ టెక్నాలజీ కావచ్చు, దట్ క్లబ్ విల్ డూ. నువ్వు చేరావు, మేము చూస్తాం, మిమ్మల్ని పక్కన నుండి దగ్గరుండి చేస్తామని ఫ్యాకల్టీ అంత ఇంట్రెస్ట్తో ముందుకు వస్తారనమాట యాక్చువల్లీ. రైట్. ఇంకొక అడ్వాంటేజ్, ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఏంటంటే దట్ జెల్లింగ్నెస్ అండ్ కొహెసివ్నెస్ అమంగ్ ద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. మన పిల్లలకి ఏమైనా చేసి తీసుకురావాలని ఒక కోరిక ఉంది కదా, అది చెప్పకుండానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దట్ ఇస్ సంథింగ్. ఎందుకంటే స్టూడెంట్ ఇఫ్ ఈస్ గెటింగ్ ఎంగేజ్డ్, ఆటోమేటిక్లీ ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ వే టు గెట్ డైవర్టెడ్. అంటే ఆయన పోయేటప్పుడు, అడిగేటప్పుడు చేసి ఇవ్వడానికి ఫ్యాకల్టీలు ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉంటే కనుక రైట్ తిరిగేలేదు. రైట్. దట్స్ వాట్ హ్యాపన్స్ యాక్చువల్లీ. సో ఇవి కావచ్చు. ఆర్ సెకండ్ వన్, రోబోటిక్స్ అండ్ ఇన్నోవేషన్ క్లబ్ ఉంది. రైట్. యూ హవ్ సీన్ రోబో ప్లేయింగ్ సాకర్. We conduct an event in the college. Yes, right. Robo fighting each other. Right. We do it in the college actually. Technical fest untadandi. Dantlo it's a highlight event actually. That club along with the mechanical engineering department, we have a club ilanti prakdanalu chestaru, and they will fly drones on some obstacles actually. So these are some of the unique things we do so that students interest in building a robot increases. ఎందుకంటే రోబోట్ చేయడం అనేది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాత్రం చేయలేం. ఇట్స్ ఆన్ సంథింగ్ ఎల్స్ మోర్ యాక్చువల్లీ. మూవీలో చూపించినట్టు ఒక్క మనిషి చేసేది కాదు కదా. రైట్. సో మల్టీ డిసిప్లినరీ. సో మీకు ఇంజనీరింగ్ అంటే ఏమైనా అర్థమవుతుంది, ఒక నలుగురితో పని చేయించుకోవడం ఎలా అనేది అర్థమవుతుంది. ఇవన్నీ చదువులో మేము నేర్పలేం. ఇట్ కెన్ హ్యాపన్ జస్ట్ ఓన్లీ లెర్నింగ్ బై డూయింగ్ యాక్చువల్లీ. యాజ్ సింపుల్ యాజ్ దట్. లాస్ట్ వన్ ఇస్ హ్యామ్ క్లబ్. మొబైల్ ఫోన్ ఉందండి, పవర్ ఉంటే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. రైట్. మా దగ్గర ఫ్రీక్వెన్సీలో పనిచేసిన కొన్ని లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారండి. రైట్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వర్షాలు పడినా, రైట్, జాతర నడుస్తున్నా, న్యాచురల్ కలామిటీ వచ్చినా, వీఆర్ దేర్. దట్ కమ్యూనికేషన్ వీ కెన్ కమ్యూనికేట్ టు ఎనీబడి అరౌండ్ ద వరల్డ్. వాళ్ళే యాంటనా చేస్తారండి, వాళ్ళే కమ్యూనికేట్ చేస్తారు ఆల్ అరౌండ్ ద వరల్డ్ యాక్చువల్లీ. రైట్. అలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పుట్టించాం కాలేజీలో. సో అప్పుడు ఏమవుతుంది, యాంటనా చేయడం ఈజీ అవుతుంది. రైట్. దాన్ని ఒక రేడియోలో కనెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండి అవి కూడా నేర్పిస్తాము. దే రైట్ అన్ ఎగ్జామ్ త్రూ గవర్నమెంట్ సర్టిఫికేట్. అవన్నీ చేసేసరికి వాట్ విల్ హ్యాపన్, యూ డోంట్, మనం చదివేది ఒక వైపు ఉన్నా మనం అంటే నేర్చుకునేది ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ఇట్ గెట్స్ రిటైన్డ్ విత్ యువర్ లాట్ యాక్చువల్లీ. దట్స్ వేర్ వీఆర్ యూనిక్ యాక్చువల్లీ. సో దీస్ ఆర్ అబౌట్ ఇట్. అండ్ ఐ విల్ నాట్ కమ్, అంటే అంత తక్కువగా R&D ల్యాబ్స్ మాత్రం మేము చేయను. పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నాయి,
ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ ఉన్నాయి, డిపార్ట్మెంట్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది. మేనేజ్మెంట్ ఇస్ ఆల్సో సపోర్టింగ్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ యాజ్ వెల్ as ఫినాన్షియల్కి. దట్స్ వేర్ దిస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. దీంట్లో ఏదో ఒక్క లింక్ మిస్ అయినా నడవదు అనమాట, ఆగిపోతుంది మొత్తం. దట్స్ వేర్ ఇట్ ఇస్ యాక్చువల్లీ. ఓకే సార్. ఎస్ సార్ ప్రజెంట్ మొత్తం కూడా ఏఐ మీదనే నడుస్తుంది. సో స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. సో మీ డిపార్ట్మెంట్లో కానివ్వండి స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ చేస్తారు, అంటే ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్, స్కిల్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? మరి గుడ్ క్వశ్చన్. అందరికీ అదే ముందు చెప్పినట్టు అందరూ ఏఐ అంటుంటే అంత సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు. అవునవును. ఈ ఏఐ భూములు మనం చేసిన చాట్ జీపీటీలు, క్లాడ్, తర్వాత మెటా ఏఐ ఇవన్నీ సాఫ్ట్వేర్ అనమాట. ఇట్ హ్యాస్ టు రన్ ఆన్ హార్డ్వేర్. అలాంటప్పుడు ఏఐ అనే భూమి వచ్చే బయట కనిపించింది, కానీ అవన్నీ రన్ చేయడానికి ఫాస్ట్ కంప్యూటర్స్ మన దగ్గర ఉండాలి, అయితే ఫాస్ట్ చిప్స్ మన దగ్గర ఉండాలి యాక్చువల్లీ. అందుకే సెమీకండక్టర్ ఇండస్ట్రీని ఇండియా ప్రమోట్ చేస్తుంది ఈ మధ్య. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అంటే ఉత్తు VLSI చిప్ చేయడం కాదు, రైట్? ఇలాంటి హై స్పీడ్ డివైసెస్ని తన లోపల రన్ చేయించడం ఫాస్ట్గా. ఇప్పుడు మనం అన్ని ఎంటర్ కొట్టగానే మనకు డేటా రావాలి, రాలేదంటుంటే దట్ ఈస్ మెయిన్లీ బికాస్ హార్డ్వేర్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో, రైట్, దాన్ని బట్టి ఉంటుంది యాక్చువల్లీ, రైట్? ఇప్పుడు ఎన్విడియా లాంటి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ ప్రాసెసర్ మీదనే GPU అంటారు, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అని, రైట్? దాని మీదనే ఇలాంటివి నడుస్తున్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఆ ఐసీలు చేయించడం ఎవరు? సాఫ్ట్వేర్లో ఏ తెచ్చాము, ఇప్పుడు హార్డ్వేర్లో కూడా ఏ తేవడం జరిగింది యాక్చువల్లీ, రైట్? ఎడ్జ్ AI అనేది అదే యాక్చువల్లీ. ఎప్పుడైనా ఈ ప్రోడక్ట్ డిజైనర్స్కి ఒక ప్రాబ్లం ఉంటుందండి, కొన్ని విషయాన్ని హార్డ్వేర్లో చేయాలా, కొన్ని వేరే సాఫ్ట్వేర్లో చేయాలని. ఇట్ ఈస్ సిస్టమ్ ఇంజనీర్ హూ కమ్స్ టు డిజైనేషన్, ఇది దీన్ని సాఫ్ట్వేర్లో చేసుకోదాం ఎందుకంటే మనకి ఐసీ లోపల స్పేస్ లేదు, ఆ పర్టికులర్ డ్రాబ్యాక్ని ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద VLSI టెక్నిక్స్ అండ్ ఇది. ఇప్పుడు ఈ VLSI చూస్తుంటే దానికి వెర్టికల్ స్టాకింగ్లు ఉన్నాయి మల్టిపుల్గా, రైట్? అంటే VLSI అంటే ఐసీ చేయడం మాత్రం కాదు, ఈ కాల్డ్ అస్ VLSI టెక్నాలజీ, రైట్? తర్వాత VLSIని చేయడానికి రెండు విధంగా యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఒకటి లైక్ మనం బట్టలు కొంటాం, ప్రజలకి అర్థమయ్యేది చెప్తా, బట్టలు కొంటాము, ఒకటేమో రెడీమేడ్లో కొంటాము, ఒకటేమో కుట్టించుకుంటాము. కుట్టించుకున్న ఫ్లో VLSI ఫ్లో మనం కోరుకున్నట్టు, రెడీమేడ్లో ఉన్న ఫ్లో ఎంబెడెడ్ సిస్టమ్ ఫ్లో యాక్చువల్లీ. ఆల్రెడీ ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో అన్నీ ఉంటాయి, AD కన్వర్టర్, మైక్రో కంట్రోలర్, పోర్ట్స్ అన్నీ ఉంటాయి, మనం తీసుకొని ఉత్తు ప్రోగ్రామింగ్ మాత్రం చేస్తే చాలు. కానీ ఇక్కడ రైట్ ఆ A to D కన్వర్టర్, పోర్టు అన్నీ మనమే డిజైన్ చేయాలి యాక్చువల్లీ. సో VLSI అనేది మనం కోరుకున్నట్టు, మనకు తగ్గినట్టు, మనకు ఒక స్థలం ఉంది దాంట్లో ఇల్లు కడతామంటే మనం ఎలా కడతాం అలా VLSI. సో ఒక ఇప్పుడు సోనీ బ్రావియా టీవీ ఉంది, రైట్? ఆ టీవీ చాలా బాగుంది చూడ్డానికి, క్లారిటీ, అంటే దాంట్లో ఒక VLSI IC ఉంటుంది. ఆ VLSI ICలో ASIC IC అంటారు, అప్లికేషన్ స్పెసిఫిక్. కాంట్రాస్ట్ కంట్రోల్కి మాత్రం ఒక IC. ఇప్పుడు DSLR కెమెరా ఉంది, దాంట్లో ఆ ఫోకస్కి మాత్రం ఒక IC పెడతారు యాక్చువల్లీ. అలా డెడికేటెడ్గా ఒక పర్టికులర్ అప్లికేషన్ కోసం ఒక IC పెట్టడం, ఇది ఫ్లో అనమాట, VLSI ఫ్లో. ఇవి కాకుండా రైట్ యూ హ్యావ్ టెస్టింగ్, మనం డిజైన్ చేసిన చిప్ సరిగా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. తర్వాత లేఅవుట్ ఇంజనీర్స్ అంటే మన సివిల్ ఇంజనీరింగ్లో స్థలం కట్టేటప్పుడు బిల్డింగ్ చేసిస్తారా, అలా ఐసీ లోపల ఏ ఒక్క వస్తువు ఎక్కడ ఉండాలని చేయించడం, దట్స్ కాల్డ్ లేఅవుట్ ఇంజనీర్స్ యాక్చువల్లీ. అవి చేయడం అవుతుంది. అయిన తర్వాత ఐసీ ఫ్యాబ్రికేట్ అయి నా దగ్గరికి వస్తుంది, అప్పుడు దాన్ని ఎవరో ఒకటి అసెంబుల్ చేసి ప్యాకేజింగ్ చేయాలి, ఆ ఇండస్ట్రీ కూడా ఉంది మళ్ళీ యాక్చువల్లీ. సో VLSIలో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, ఇవన్నీ కలుపుకొని దాన్ని ఒక అప్లికేషన్కి మ్యాప్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఎక్కడ పోతుంది? స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అంటారు, అట్స్ సివిల్ ప్రాజెక్ట్, రైట్? స్మార్ట్ అండర్ వాటర్ అంటారు, రైట్? వన్స్ అగైన్ దట్ ఇస్ అ మల్టీడిసిప్లినరీ ప్రాజెక్ట్. అన్నింటిలో ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. శాటిలైట్ ఒకటి లాంచ్ చేస్తామంటారు, స్కూల్ పిల్లలు శాటిలైట్ లాంచ్ చేస్తారంటారు, ఉండేది ఏంటి? ఎలక్ట్రానిక్స్, మినియేచరైజ్ ఎలక్ట్రానిక్స్ యాక్చువల్లీ. సో ఎక్కడ మీరు చూసినా రైట్ ఈ ఎలక్ట్రానిక్స్ లేక ఒక లోకమే లేకుండా పోయింది, ఎందుకంటే మినియేచరైజేషన్ హస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇంటగ్రేటింగ్ పవర్ ఆఫ్ VLSI అనమాట. దాని లోపల ఎంత అది పెట్టుకోగలుగుతుందో దాని ఇంటగ్రేషన్ అంటాం, రైట్? ఆ IC అలా పెట్టుకోగలిగితే రైట్ మోర్ నెంబర్ ఆఫ్ లాజిక్ని కోడింగ్ రాసుకొని మీరు బయటికి తీసుకురావచ్చు, మోర్ ఫీచర్స్ని మీ సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని బయట ట్యాప్ అవుట్ చేసుకొని తీసుకోవచ్చు యాక్చువల్లీ. సో ఇది ఫ్లో అనమాట. సో ఈ ఐసీలు ఉండేసరికి దాంట్లో ఒక డైమెన్షన్ కనిపించింది ఇండియాకి. నెక్స్ట్ 5-10 yearsలో మనం ఒక VLSI ఇంజనీర్గా బయట అడుగు పెడితే ఎంత బాగుంటుంది. అయితే కమ్యూనికేషన్ ఇంజనీర్స్కి అలాంటి ప్రమోషన్స్ లేవా? ఉంది. 5G అండ్ 6G ఇప్పుడు నెక్స్ట్ 6G రాబోతుంది ఇండియాకి. 6Gలో ఏం పెడతారంటే ఆటోమేటిక్ ట్రాఫిక్ సర్వేలెన్స్. మీరు
కార్లో బెల్ట్ వేయకుండా పోతే కనుక అది కనిపించేస్తుంది. ఓకే. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు కదా, అవన్నీ ఆటోమేటిక్గా నడిచిపోతుంది సర్వేలెన్స్ కెమెరాతోనే యాక్చువల్లీ. రైట్, ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి ఉంటే నంబర్ ప్లేట్ని రీడ్ చేయాలంటుంటే, ఆర్ టోల్ గేట్ దగ్గర వెళ్ళి మనం కార్డ్ని రీడ్ చేసుకోవాలంటుంటే, రైట్, హై స్పీడ్లో వెళ్తుంటే కనుక కంజెషన్ ఎక్కడ ఉంది, మనం వేరే దారిలో వెళ్ళొచ్చా అని జీపీఎస్ చేసిన పనులు కూడా అన్ని ఇట్ గెట్స్ రూటెడ్ ఇంటూ వన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు జీపీఎస్ విడిగా తను పని చేస్తుంది, మనం తను విడిగా చేస్తున్నాము, మీడియా మీరు మీ పనులు చేస్తున్నారు యాక్చువల్లీ. రైట్, పెనాల్టీ చేసుకున్న పోలీస్ వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఇంటగ్రేట్ చేసి 6G అవుతుంది యాక్చువల్లీ. ఓకే. సో ఇవన్నీ రన్ అవ్వడానికి అన్నిట్లో ఒక హార్డ్వేర్ ఉండాలి కదా. అవునండి. రైట్, మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి అస్ కామనర్స్, అస్ ప్రజలుగా, ఏంటంటే ఏ ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు అయినా కానీ రైట్ దానికి ఒక సెన్సర్ ఉండాలి. లైక్ మనకు కన్ను, కాదు, చెవులు, మూకులు ఉండేసరికి ఒక ఇన్పుట్ తీసుకోవడానికి సెన్సర్స్ ఉండాలి. దాన్ని ప్రాసెస్ అవ్వడానికి ఒక ప్రాసెసర్ ఉండాలి, బ్రెయిన్ లాగా. రైట్, విచ్ ఇస్ నథింగ్ బట్ కంప్యూటర్ ఆర్ అన్ ఎలక్ట్రానిక్ ఐసీ. రైట్, ఇవి లేక దాంట్లో మనం వాడుకున్న ఇంటెలిజెన్స్ని మాత్రం అనుకొని చేయడం అనేది అది పాపులరైజ్ అయింది కాబట్టి అంతదాకా వచ్చింది. ఈ మధ్య హార్డ్వేర్ మీద ఫోకస్ పెరిగింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను అది చేస్తాను ఇది చేస్తానని సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం మాత్రం కాదు, దాన్ని రన్ అయినా హార్డ్వేర్ని కూడా బిల్డప్ చేయాలి యాక్చువల్లీ. సో ఇట్ ఇస్ అ ప్యారలల్ డొమైన్ వేర్ బోత్ సాఫ్ట్వేర్ as well as హార్డ్వేర్ ఆర్ రన్నింగ్ ఈక్వల్లీ. ఏంటి, సాఫ్ట్వేర్ బయటపడింది, హార్డ్వేర్ ఇప్పుడు బయటపడుతుంది యాక్చువల్లీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాక్చువల్లీ. So in a colloquial world, you say that, right, there is a lot of opportunities as far as VLSI is concerned. VLSI, electronics and communication engineering is concerned. ఎలక్ట్రానిక్స్ చదివితేనే, కానీ ఎలక్ట్రానిక్స్ని మామూలుగా చదవకూడదు. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ as పార్ట్ ఆఫ్ అ హాబీ. జాలీగా చేద్దాం, ఫ్రీక్వెన్సీ అంటే మనం వాకీటాకీలో మాట్లాడుతుంటే ఏం నడుస్తుంది చూద్దాంలే అలా చదివితే థింగ్స్ ఆర్ డిఫరెంట్. లేకపోతే అది ఒక బర్డన్గానే అందరూ ఫీల్ అవుతారు యాక్చువల్లీ. ఎందుకంటే విజువలైజేషన్ తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనకు వైర్లెస్ బైక్ ఇచ్చారు, ఇక్కడ మనం మాట్లాడుకున్న ఆ సిగ్నల్ వేవ్గా మారి ఎట్టా కెమెరా దాకా వెళ్తుంది. పీపుల్ మనకి తెలీదు, విజువలైజేషన్ చేయలేము మనం యాక్చువల్లీ. ఆ విజువలైజేషన్ తీసుకురావాలంటుంటే ఆ ఇమాజినేషన్ మనం తీసుకురావాలి. అప్పుడు ఆ ప్యాషన్ ఉంటేనే నడుస్తుంది, లేకపోతే చేయలేము. యాజ్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్, అన్ని కోర్ డొమైన్స్లో వీఆర్ ఆఫరింగ్ ఇంటర్న్షిప్స్. డిపార్ట్మెంట్ తరపు నుంచే ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాం. కాలేజ్ తరపు నుండి కూడా వీఆర్ ఆఫరింగ్ ఇంటర్న్షిప్స్ స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద ప్లేస్మెంట్స్ యాక్చువల్లీ. స్టార్టప్స్కి డిజైన్ థింకింగ్ పుట్టిస్తున్నాం. ఒక పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ఫెలో గర్ల్స్ కావచ్చు, వాళ్ళ ఫెలో స్టూడెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు, వాళ్ళు చదివిన కాలేజ్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టు, తర్వాత సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు, తర్వాత నేషన్కి వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతోనే పిల్లల్ని చేస్తున్నాం యాక్చువల్లీ. డిసిప్లిన్ కూడా చదువు ఎట్ట ఒక ఐ అయితే కనుక డిసిప్లిన్ అయితే ఇంకొక ఐ అనమాట కాలేజ్కి. అవి మేము ఖచ్చితంగా చూడగలుగుతాము. ఇంట్రెస్ట్ ఉంటే చాలు, అడుగు పెట్టండి, విల్ నాట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డిపార్ట్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు, అండ్ స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఏం యూజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.